దేవుని దయలో, దేవుని ప్రేమలో దేవుడు వారమంతా కాచి 5వ నెలలో కూడా 2వ వారమంతా కాచి 2వ వారంలో మరొకసారి మనందరితో కలిసి మనందరి పేరిట మాట్లాడుట కొరకై భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. చూడండి, ఈ రోజున మనతో మరి 5వ నెలలో 2వ వారంలో మాట్లాడటానికి దేవుడు మనందరికీ కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ రోజున కీర్తనలలో నుండి 2వ కీర్తన 3వ వచనం మన క్రమలెక్కల ప్రకారంగా 3వది వెళుతుంది. పోయిన వారంలో మొదటి కీర్తన 3వ వచనంలో నుండి నాటబడటం గురించి తెలియచేశాడు. అది సంఘానికి పోయిన వారం. మరి ఈ రోజున కూడా మన ముందు ఉంచినది ఏంటి అంటే భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలువబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. దీనిలో నుండి మరి ఈ రోజున మరి దేవాతి దేవుడు మాట్లాడుచున్న మాట, దీనిలో నుంచి ఏం తెలుసుకుంటే ఏం తీసుకుంటే మనం కొంత నేర్చుకోవడానికి మనకు అవసరమైంది ఏదై ఉంటుంది ఆలోచించి అని మరి శాంతి అని ఆలోచన గురించి అంటుంది. ఇంకా అభిషేక్తునికి అని అక్షయరాణి అభిషేక్తునికి అని అంటుంది. ఇంకా విరోధముగా రాణి గారు ఏమో విరోధం, దాని గురించి అసలు తెలుసుకుందాం. విరోధంగా ఉంటుంది. ఇంకా అమ్మా ఇక్కడ ఆశ కావాలి ఏమో దాని గురించి. ఇందులో మేలైనది ఇదైతే బాగుంటుంది, ఈ అంశం అయితే ఈ వారం నేర్చుకోవడానికి మనకి తెలుసుకోవడానికి ఇది కావాలి కనుక. కానీ మరి ఎవరికి వారి ఆశపడతారనే చెప్తారనే ఆలోచనతోనే ఇది పోటీ పెట్టి ఏదో చేయాలని కాదు. మీ ఆత్మ నడిపింపు. ఈ వాక్యమంతా భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. అసలు దీన్ని ఎలా తీసుకుందాం, దాంట్లో నుంచి ఏం తీసుకుందాం అనే ఆలోచన చదివి వచ్చేవారు. ఈ రోజు నుంచి ఇది అయిపోయిన తర్వాత 3వ అధ్యాయంలో 3వ వచనం ఏంటి అని ప్రార్థన చేస్తూ ఇదైతే బాగుంటుంది అని గమనించి దానికోసం సిద్ధపడతారని కానీ వేరే ఏం లేదు. తెలుసుకోవడం కోసం మన అంశం ఉంది కాబట్టి. లేకపోతే నేను కూడా ఏదో మాట చెప్పేసి ఇంట్లోది కాకుండా ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోతుంటే మీకు అవగాహన ఉండదు, నాకు అంత బాధ్యత ఏముండదు. ఏదో చెప్తా నాకు వచ్చింది తీసుకుని. కానీ మీకు కూడా తెలిసి ఉండాలనే ఈ అంశం అనేది స్టార్ట్ అయింది. అది నాది కాదు, దేవుడు నిర్ణయం అయింది. బాధనాల వెంట మీద క్రమం ఒకటి జరగాలి. సేవకుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవడైనా ఒక క్రమంలో వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ అంశాల ద్వారాగా వెళుతుంది. 3వ వచనంలో కూడా మరి అభిషేక్తునికి అని మరి షారోన్ అక్షయరాణి అంటుంది. ఆలోచన అని 9 వరకు శాంతి రాణి అన్నారు. అదేవిధంగా విరోధముగా అని మన రాణి గారు అన్నారు. ముగ్గురు. ఇంకా ఏలికలు ఎవరాడు ఒల్లూరి సందీప్ అన్నాడు. అసలు ఏలికల గురించి నేర్చుకుంటే గొడవ తిరుపతి ఏలిబడి ఎలా చేయాలని పెద్ద కొడుకు ఆయన ఏలటం గురించి ఆయన అడుగుతున్నాడు. ఇంకా నిలువబడి అసలు నిలవాలి కదా, నిలిస్తే అన్నీ జరుగుతాయని ఇక్కడ
నిలువబడుచున్నారు. నిలబడేది ఎవరు? ఇందులో జారిపోయేది ఎవరని మరి చదువుకున్న పాప మరి పూజిత చెప్పండి. మరి భూ రాజులు స్టార్టింగ్ అసలు రాజుల గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఎవరో దేవుడికి విరోధంగా నిలబడుతున్నారంట. అసలు ఎలా నిలబడుతున్నారో తెలుసుకుందామని మరి సుశాంత్, తాడిగడప సుశాంత్ క్యాచ్ చేయాలి. సండే స్కూల్ టీచర్ గారు ముందు ముఖ్యంగా ఏంటంటే నువ్వు వాక్యాన్ని నడిపిస్తున్నావు కనుక దీనిలో విలువైంది ఏంటి అనేది క్యాచ్ చేయాలి. సమయం అయితే మరి అయిపోయింది. మరి ఇప్పటి వరకు చెప్పిన వారు ఎవరికి వాళ్ళే చెప్పారు. చాలా సంతోషం. మరి ఏకీబా చెప్పండిరా. ఏం కాదు, నేను మీ తండ్రి కంటే ఇంకా దగ్గరగా మీ తండ్రిని కోపడతాడేమో, నేను అసలు కోపడను కనుక పిల్లలుగా మీరు ఎమ్మడబడి చెప్పేయాలి. ఏకీభవించి ఎవరో దొండపాటి వర్షిని ఏకీభవించి అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఏకీభవించడం గురించి తెలుసుకుంటే నేను అలా ఈ సంఘంలో ఏకీభవించాలి అనేది ఆమె ఆశ. ఎవరి ఆశ ఏ విధంగా ఉన్నా ఈ రోజున చెప్పబడేది ఏంటంటే ఆలోచన. ఇట్లన్నిటికీ కావాల్సిందేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఆలోచించాలి కదా. మరి ఈరోజైతే ప్రత్యేకంగా కానుక ఇవ్వటానికి మరి భార్యాభర్తలే ఉన్నారు, పిల్లలతో ఉన్నవాడు ఎవరని చెప్తారేమోనని ఒక జారి తీసి ఇచ్చేది. స్వీట్లు జరగలేదు, స్వీట్ జారి తెచ్చు. అది ఈరోజు మూతపెట్టి ఓకే. ఈరోజు ఈ జారు నువ్వు తింటావో నీ భర్త తింటారో ఎవరు తింటారో నాకు తెలియదు. ఈరోజైతే గిఫ్ట్ మీకు ఆ జారు స్వీట్ వార్త నాకు చెప్పాలి. అది అయిపోయేటప్పుడు ఇలా ఉందండి, మేము పర్లేదు, బాగానే ఉన్నాము, నాకు దేవుడు ఒక మార్గాన్ని తెరిచడం చెప్పాలి. ఎలాగైనా సరే ప్రార్థన చేయండి, ఇద్దరు తినండి, ఇంకెవరికైనా పెట్టండి, చిన్నపిల్లలకి ఏదైనా చేయండి. నువ్వు గెలుచుకున్న ఈ రోజున గిఫ్ట్ ఏంటంటే ఆలోచన ద్వారాగా ఈ రోజున ఆలోచన గురించి కొన్ని విషయాలు తెలియచేయటకు దేవాతి దేవుడు ఇచ్చిన సమయంలో లేకమ్మా. ఇక రాజుగారు కావాలా, రాణి గారు కావాలా? రాణి గారికి ఈసారి ఇద్దరు కలిసి ఏదన్నా ఒక శుభవార్త చెప్తే అప్పుడు ఇద్దరిని పిలిచిస్తాం. వేరే ఆయనకి భయమా ఏమన్నా? హైదరాబాద్ అంతా ఏలూరు తిరుగుతున్నాడు. ఇక్కడ అక్కడ కాదు, చెన్నై వెళ్తున్నాడు, అట్టి వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు. ఆయనకి ఇది ఒకప్పుడు హైదరాబాద్ నేను కూడా ఏలూరు తిరిగినట్టే తిరిగా. నేను కూడా ఈ పాలకోవాలమ్మోడు అన్ని అబ్బాయిలు అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడి కన్నీ నిలబెట్టాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ఈరోజు అంశం ఏంటి? ఆలోచన. కావాల ఆలోచన. ఆ ఆలోచన అనేది దేవుడు ఏంటి ఆలోచన ఎలా చెప్తున్నాడు ఈరోజు సంఘానికి? ఆలోచన ఏంటి? నాకు కూడా ఉంది కానీ ఆలోచన చెప్తామని, కానీ చెప్పలేకపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు లేరంటారా? లోన కడుపులో ఆలోచన అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, బయటికి చెప్పలేకపోయారు. బయటికి చెప్తేనే కదా తెలిసి. ఏం బాధొద్దు, చెప్పండి అమ్మా. అదేదో నాకు చెప్తే ఆ గ్యాప్ నీకు వచ్చేదిగా. నేనేం చెప్పానండి ఒక ఎందుకనో దాచుకుంటారేంట్రా? చెప్పాలి, పైకి చెప్తే నాకు చెప్పండి. మీరు చెప్పింది కదా నాకు వినపడాలి కూడా. ఎవరికో వినపడితే అని చెప్పేస్తారు. అట్లా కాదు, డైరెక్టర్ నాకు వినపడితే అదేదో దేవాతి దేవుడు వింటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున ఆత్మ పనిచేసింది ఒకళ్ళ మీద, దాని ద్వారా ప్రయోజనం వచ్చింది మరొకరికంట. సరే. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వే వినరు. లోన అనుకున్నాడు. ఇక్కడ మందిరంలో చాలా మంది అనుకున్నాడు వచ్చుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. చాలండి.
ఈ రోజున ఏలికలు ఏలికలు ఎక్కడో ఏలికలు కాదండి, కుటుంబంలో ఏలికలు లేరా? విరోధంగా నిలబడే వాళ్ళు కుటుంబంలో లేరా? అభిషక్తునికి అని ఉంది. అభిషక్తుడు అంటే ఎవరు అమ్మా? అభిషక్తుడు అర్థం కావాలంటే యోహాను సువార్త 1:22 చదవండి. అభిషక్తుడు అంటే ఎవరు? యోహాను 1:42. యేసు వచ్చాను. మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడు అని అర్థం. ఆ మెస్సయ్య రానయ్యన్నాడు. ఆ మెస్సయ్యే యేసయ్య. అభిషక్తుడు అంటే అర్థం ఎవరంటే మెస్సయ్య అంటే యేసుక్రీస్తు. ఆ విధంగా ఈ రోజున చెప్పబడిన వాక్యం. దానిని బట్టి అభిషక్తుడు అనే దాని గురించి మరొకటి కూడా తెలుసా? బైబిల్ గ్రంథంలో అభిషక్తుడి గురించి మరొక మాట ఉంది. దానియేలు గ్రంథము 9:24 కూడా పాత నిబంధనలో అక్కడ కూడా రాయబడి ఉంది. దానియేలు గ్రంథము 9:24. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును అమ్మా 9:24 ఉంటా చూడు. దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును అమ్మా యుగాంతము వరకు యుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ఈ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు ఇదింపబడెను. యెరూషలేమును మరల అమ్మ దాటిపోయాం. అభిషక్తుడు 25 చదవమ్మా. ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు చాలండి. చూడండి, ఇక్కడ ఒక అధిపతి రావాలని పాత నిబంధనలో ఏర్పాటు చేశారు. అంటే దోష నివారణ తీసేసేది, పాప విమోచన చేసేది, ఇవన్నీ కూడా చేయటానికి ఒక అధిపతి ఆ అభిషక్తుడు రావలసి ఉన్నదని ఆ రోజున పాత నిబంధనలో ప్రవచనంగా ఆ చోట్లోకి వస్తే, ఆ ప్రవచనం నెరవేర్పులకు వచ్చేపాటికి యోహాను సువార్త 1:42 చెప్పింది ఎవరంటే మెస్సయ్య యేసయ్య రావాలి, ఆయనే అభిషక్తుడు. అందుకనే ఆ అభిషక్తుడికి విరోధంగా ఎవరున్నారు? ఈరోజు చదవబడిన దాంట్లో విరోధంగా ఎవరున్నారంటే భూరాజులు, ఏలికలు. ఈ విధంగా విరోధంగా దేవునికి విరోధంగా ఈ రోజు కూడా ఉన్నారు. ఆ రోజున ప్రకటించేసింది ఏంటంటే ఎవరయ్యా అభిషక్తుడు అంటే మెస్సయ్య, ఎవరయ్యా అభిషక్తుడు అంటే యేసయ్య. ఆ యేసయ్యకు విరోధంగా నిలబడింది ఎవరంటే భూరాజులు, ఏలికలు. ఈ రోజున కూడా ఏలికలు బైబిల్ లెక్కల ప్రకారంగా ఏలికలు బయటే ఉన్నారా, మందిరంలో కూడా ఉన్నారా అమ్మా? మందిరంలో కూడా ఉన్నారు. వీళ్ళు వాళ్ళు కాదు, వ్యతిరేకంగా నిలబడే ఎక్కడ ఉన్నారు అంటే మందిరంలో ఉన్నారు, బయట ఉన్నారు. ఎవరికి అంటే అభిషక్తుడు అనగా యేసయ్య, దేవుడికి విరోధంగా ఉన్నారు. అసలు ఉండటం ఏంటో, ఆ ఉన్నవాళ్ళు చేసింది ఏంటో, ఆ ఆలోచన ఏంటో అంటే మందిరంలో ఉంటున్నారు, మందిరంలో దేవుని పిల్లలకు విరోధంగా ఆలోచించేవాళ్ళు ఉన్నారు. మందిరంలో ఉంటున్నారు, మందిరంలో ఉన్న వారికి విరోధంగా ఉండేవారు ఉన్నారు. అసలు మందిరానికే విరోధంగా ఉన్నారు, అసలు సేవకుడికే విరోధంగా ఉన్నారు. ఆ విధంగా విరోధంగా ఎవరెవరు ఉన్నారు, దానివల్ల వచ్చే లాభం ఏంటి? దేవునికి, దేవుని పిల్లలకు విరోధంగా, దేవునికి, దేవుని సేవకునికి విరోధంగా
అభిషక్తుడికే విరోధంగా ఉన్నారు అంటే దానివల్ల వచ్చే కలిసి వచ్చేది ఏంటో ఈ రోజున తెలుసుకుంటేనే అప్పుడు ఆలోచించగలం మనం. మందిరంలోకి వచ్చా వెళ్ళిపోయేవంటే కాదు. బైబిల్ గ్రంథ లెక్కల ప్రకారంగా ఈ రోజున మరి ఈ బాధరాల మెట్ట మీద ప్రతి అంశం కూడా ప్రతిగానే ఉంటుందా లేకపోతే మనది అనుకుంటున్నారు? ప్రతి వారం కూడా దేవాది దేవుడు కొత్త ఆహారంతో పెట్టేది వంకాయ కూరే. బైబిల్లోనే వస్తుంది. వంకాయ కూర వండుతున్నారు, గుత్తి వంకాయ వండుతున్నారు, పచ్చడి చేస్తున్నారు. నిజంగా నీ తెలివితేటలే మీ అమ్మ ఎలా పెంచిందో. తెచ్చింది వంకాయ తెచ్చా, కానీ ఎన్ని రకాలుగా వండి పెడుతున్నావు. అది స్త్రీని పొగుడుకునేది. అదేవిధంగా ఈ రోజున కూడా దేవాది దేవుడు వంట చేసుకొచ్చి మీకు పెడుతున్నాడు అనేకమైన కోణాల్లో. అర్థమవుతుంది కదా? ఈ రోజున ఆలోచన అనే దాని గురించి తెలుసుకున్నాం. అసలు ఏలికల ఆలోచన ఎలా ఉంది? బయట ఉన్నోళ్ళు ఉన్నారు. బయట ఉన్నోళ్ళ గురించి పెద్దగా మనకు అవసరం లేదు. మందిరంలో ఉన్న ఏలికలు, మందిరంలో ఉన్న పెత్తనం చేసేవారు, వీళ్ళ గురించి మనం తీసుకుందాం ఎక్కువగా. బయట ఉన్న వాళ్ళ గురించి తీసుకుంటే మందేమైపోతే మనం కప్పెట్టుకోకూడదు. మందిరంలో ఉన్నాము, కుటుంబంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మనం సరి చేసుకుంటే కుటుంబానికి విలువ. అందుకే ఈ రోజున బయట గురించి చెప్తున్నాడే ఎక్కడో అనుకోమాకండి. బైబిల్ గ్రంథం మీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. ప్రకటించేది మహానుభావుడు ఆయనే. నీకు ప్రకటిస్తున్నాడు, నాకు ప్రకటిస్తున్నాడు. నిన్ను సరి చేయాలని, నన్ను సరి చేయాలని. మనందరం సరి అయితేనే ఒక సంఘం. ఆ సంఘమే చారిత్రక సంఘం. ఆ సంఘమే దేవుని సంఘం. దేవునికి కన్యకగా ఉంటాం. అర్థమైంది కదా? ఆ విధంగా ఉండటానికి అసలు ఏలికలుగా ఎలా ఉన్నారు అంటే చెప్తుంది. ఎలా ఉన్నారో, దేని ఎలా ఉన్నారో మత్తయి సువార్త 28. మొట్టమొదటిగా ఏలికలు ఎలా ఉన్నారు అంటే మత్తయి సువార్త అధ్యాయం 28 వచనం 12. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయినని మీరు చెప్పుడి. చూడండి, ఇక్కడ చెప్తుంది ఆలోచన చేసి. కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఎత్తుకొని పోయినని మీరు చెప్పండి. ఈ రోజున కూడా సంఘంలో ఆ రోజు ఏంటయ్యా వాడు చేసిందే తెలుసా? అక్కడ చేసింది ఆలోచన ఏంటి? పెద్దలో యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజు లేస్తాను అని ప్రకటించాడు. ప్రకటించిన దాన్ని బట్టి జరగకూడదని చాలా మంది భూపతులు, ఆ రోజుల్లో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఏది? ఇశ్రాయేలీలే యేసుక్రీస్తు నమ్మక ఆయనని సిలువ వేసి ఆయన 3వ రోజు లేస్తానన్నాడు. చాలా అద్భుతాలు చేశాడు మహానుభావుడు యేసుక్రీస్తు. ఆ అద్భుతాలు చూసి తట్టుకోలేని జనం, చూసి భరించలేని జనం, చూసి ఆ హోదా వాళ్ళు ఓర్చుకోలేని వారు, వారికి రావాల్సిన ఘనత ఆయన కొత్తమేంటని అనుకున్న పెద్దలైన వారు, యుద్ధశూరులు అనేవారు, శాస్త్రులు, పరిచయాలు అనేవారు, వారందరూ కలిసి ఈ యేసయ్యని ఏదో ఒక విధంగా లేకుండా చేసి ప్రజలందరూ నా దగ్గరకు వస్తారని ఆలోచన చేసి ఆయన సిలువ వేయడానికి సిద్ధపడిపోయారు. సిలువ వేస్తానికి ఏర్పాటు చేసి సిలువ వేశారు. చనిపోయాడు. ఆయన్ని సమాధిలో ఉంచేశారు. ఆ ఉంచినప్పుడు ఆలోచన ఏంటంటే ఆయన అన్న మాటలన్నీ జరిగినాయి కదా, ఒకవేళ లేస్తానన్నాడు 3వ రోజు లెగుతాడేమో, ఒకవేళ లేనే లేదు, లేచిన ఆయన బయటికి రాకుండా బంధించాలని వాళ్ళందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన లేచి బయటకు వస్తానన్నాడు, ఒకవేళ వస్తే మొదటి స్థితి కంటే కడపటి స్థితి దారుణంగా ఉంటుంది, ఆయనే బయటకు వచ్చి ఈసారి మన మళ్ళీ ఊళ్ళు ఉండరు కనుక ఒకవేళ ఆయన లేచినా బయటికి రాకూడదు అంటే, చచ్చిపోయాడు కదరా ఎందుకురా బాధ పెడతారు? లేదు బాబు ఆయన గొప్పోడు. గొప్పోడు ఏం చేద్దాం? పెద్ద రాయి పెడదాం.
ఆ ఏనుగుని తీసుకొచ్చి ఒక రాయి పెట్టారు. అయ్యా దీనికే తాళం వేద్దాం. అంత రాయట్టు దొరికించుకుంటాడు రా, చనిపోయి బతికినా ఒకవేళ ఏనుగు పెట్టిందని తీసేయగలరా? ఎందుకురా అంటే మామో సామాన్యుడు గారు గొలుసు పెట్టారు, తాళాలు వేశారు. తాళాలు వేసిన తర్వాత అన్నారు ఇదిగో కాపలా పెడతామన్నారు. సమాధికి కాపలా ఏంట్రా, చచ్చిపోయాడు, మీరు చెప్పారేదో ఏనుగులు పెట్టి రాయి పెట్టాం. లేదన్నారు, పెద్ద ఎనప గొలుసులు పెట్టి తాళం వేసేసాం. ఇంకా ఎందుకురా? కాదు కాదు కాదు, దానికాడ కాపలా మిలిటరీ సైన్యాన్ని పెట్టేశారు అంతే. కాపలా పెడితే దేవుడు ఆయన అన్నమాట సృష్టికర్త, ఆయన దేవుడు సామాన్యుడు కాదు. ఆ సృష్టికర్త తలుసుకుంటే ఏదాగుద్దిరా? ఏదాగుద్ది? ఒక దేవదూత వచ్చి 1,85,000 మందిని ఒక రాత్రి ఓసుకోత కోసేసింది. ఒక దోతే ఎన్ని వేల దూతలు ఉన్నారు ఆయనకి. అటువంటి ఆయన ఆపటం తరమా? మనుషుల తరమా? మానవుడు అంటే ఒక మానవుడు తయారైతే అంటే మానవుడు పోతాడు. అలాంటి బలమైన దేవుడు మన దేవుడు. ఆ దేవుడి చరిత్ర ఈ రోజున ఆలోచించే మనకు తెలియచేస్తుంది ఏంటంటే ఆయన్ని బంధించాలని మీరు ఎవరైనా సరే అనుకోకండి, ఆయన్ని నుంచి తప్పించుకుందామని కూడా అనుకోకండి. అందుకే ఇక్కడ చెప్పారు ఆలోచించేస్తే ఈ ఆలోచన అన్నీ పోయింది. రాయి మోత తీశారు, దేవుడు బయటికి వెళ్ళిపోయాడు, అన్నీ వెళ్ళిపోయాడు అని తెలిసిపోయింది వాళ్ళకి. వెళ్ళిపోయాడా? మేము రాయి పెట్టినా, గొలుసు పెట్టినా, తాళం పెట్టినా, ఇన్ని పెట్టినా వెళ్ళిపోయాడా? ఈ వెళ్ళిపోయిన సంగతి కానీ బయటకు వస్తే మమ్మల్ని ఊరుకోరని అప్పుడే చేశారు తెలుసా. ఏలికలు అందరూ కలిసి వచ్చి మంచి ఆలోచన చేసి అక్కడున్న సైన్యం ఉంది చూడండి, మా సైన్యాన్ని బెదిరించేసి ఆ ఏసైని రాత్రికి రాత్రి ఎత్తుకుపోయారని చెప్పండి. అది ఇక్కడ జరిగింది. ఆలోచన ఏం చేశారు? దేవునికి విరోధంగా చెప్పమన్నారు. విరోధంగా చెప్పమంటే ఆగిందా? ఆగలేదు కదరా. శిష్యుడికి కనపడ్డాడు దేవుడు వచ్చి, నేను లేచా అని ఎత్తుకుపోతే శవాన్ని ఎత్తుకుపోవాలి లెక్క. రాత్రి వచ్చి ఎత్తుకుపోయారంటే మళ్ళీ బతుకుంటాడు కదా. ఎత్తుకుపోయారు అంటే దానికి అర్థం పడతాం లేని ఆలోచన చేసి ఎత్తుకుపోయారు అన్నారు. కానీ ఆయన తిరుగుతున్నాడు వచ్చి మనిషిగా. అప్పుడు ప్రజలందరూ కూడా ఆయన్ని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచారు. కనుక ఈ రోజున కూడా నీవు ఆలోచన చేసే విషయంలో నీ కుటుంబానికి నువ్వు తప్పు చేసుకుంటున్నావేమో జాగ్రత్త. నీ కుటుంబంలో నిలబడి నువ్వు ఏలికగా ఉన్న పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఒకవేళ దేవునికి విరోధంగా చేస్తున్నావేమో అదే ఈ రోజున మాట్లాడింది ఆలోచన. ఒకసారి ఆలోచించి నీ ఆలోచన ఎలా ఉంది? దేవునికి నీ కుటుంబానికి విరోధంగా ఉంటే దేవుడే కానీ నిన్ను నమ్మి నీ కుటుంబ పక్షాన నిలబడి కలిగి ఉంటే ఏ నాటికైనా నువ్వే తలదించాలి కానీ కుటుంబం తలదించదు అంతే. అందుకే చెప్తుంది ఈ రోజున దేవుడి మీద ఆశ పెట్టుకుని అడుగులేసే ప్రతి ఒక్కరు కూడా ఏలికలే. ఇక్కడున్న ఏలికల గురించి బయట సంగతి నాకు అనవసరం. ఈరోజు వాక్యం ఇక్కడే చెప్పబడుతున్న మీకే. ఏలికలు భర్త వెళ్ళొచ్చు, భార్య వెళ్ళొచ్చు, ఇంటిని లేకపోతే పిల్లలు వెళ్ళొచ్చు, ఎవరన్నా వెళ్ళండి. ఏలేవారు దేవుణ్ణి నమ్మిన వారు దేవుని వైపు చూడండి. ఆయన ఆపటం నీ వల్ల కాదు. డబ్బులతో అసలే కుదరదు. డబ్బులతో మరొక ఆయన డబ్బుల గురించి ఏం చేశాడు? దేవునికి విరోధముగా ఉపయోగించేది ఏంటి అంటే డబ్బే. ఆ రోజు డబ్బునిచ్చారు, ఎత్తుకుపోయారు అన్న దానికంటే ముందు ఆయన లేచాడు అన్నదే పబ్లిక్ అయిపోయింది. ఒక ఆడమ్మ వెళ్ళింది, చూసింది, అయ్యో ఎత్తుకుపోతే నాకు ఏంటయ్యా అంటే వెనకమాలి నుంచుని దేవుడు అమ్మ భర్యా, అయ్యో దేవుడు నువ్వు లేచావు నాయన. వీళ్ళు అనుకున్నారు డబ్బునిచ్చి దీన్ని ప్రకటన చేద్దామని. వాళ్ళు డబ్బునిచ్చింది బట్టికే జరిగింది కానీ ప్రకటన అయితే యేసయ్య లేచాడనే జరిగింది. ఈ ప్రకటన ఏమైపోయిందో అసలు బైబిల్లోనే రాయబడాల. డబ్బులు ఎత్తం బట్టికే రాయబడి ఉంది. వాళ్ళు లేచి అబద్ధం ఆడటం ఎలాంటివి అన్నీ రాలేదంటే దేవుడు లేచాడు ఇదే వచ్చింది. అదేవిధంగా దాన్ని బట్టి అన్నిటికీ కారణం డబ్బులు. మరి డబ్బులతో ఒక ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 13:2 డబ్బు దేంతో ఉపయోగించాడు చూద్దాం. వారు భోజనము చేయించి ఉండగా
ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. చాలండి, ఇక్కడ వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన ముందు పడద్దా, పని ఆ పని అయిన తర్వాత ఆలోచన వస్తుందా? ఆలోచన ముందు వస్తుంది. జాగ్రత్త, మన ఆలోచన అనేది ముందు వస్తే అపవాది ఎటు తీసుకెళ్ళదో తెలియదు. నీ ఆలోచన అనేది కరెక్ట్గా ఉంటే, అది దేవుడి ఆలోచన ఉంటే డబ్బు వైపు, జనం వైపు, అందం వైపు, లేకపోతే ఇంకా దేని వైపు చూడదు, ఒక దేవుని వైపుకే చూస్తుంది. అలాంటి ఆలోచన ఎక్కడున్నాడు? ప్రభు ప్రక్కనే భోజనం పక్కన కూర్చుని ఉన్నాడు. అప్పుడు వచ్చిన ఆలోచన కాదంట, ఎప్పుడో ఆలోచన. ఆ ఆలోచన ఎవరు పంపించారంట? అపవాది నిన్ను పాడు చేసేది, నన్ను పాడు చేసేది. ఈ ఆలోచన పుట్టించేది కూడా అపవాది. ఆ అపవాదే నీకెంత ఇస్తానని డబ్బుల కోసం తీసుకెళ్ళింది. యేసుక్రీస్తు పక్కన ఉన్నాయన్నే, నువ్వెంత నేనంత. ఈ రోజున మందిరంలో ఉన్నవాళ్ళు, ఇక్కడ నిలబడేవారు, ఇక్కడుండి ఆలోచన చేసేవారు ఈ ఆదివారానికే పరిమితి కాదమ్మా. ఈ రోజు నుండి బయటికి వెళ్ళిన కాడ నుంచి నీ ఆలోచన ఎలా ఉంది? ఈ వారంలో, పోయిన వారంలో నీ ఆలోచన ఎలా 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 తీసుకెళ్ళిపోయింది? అపవాది ఆలోచన పెట్టి నిన్ను ఎక్కడ ఉంచింది? దాని నుండి విడుదల పొందాలనేదే ఈరోజు ఆలోచన గురించి చెప్తుంది వాక్యం. అర్థమవుతుంది కదా? నీ ఆలోచన, నీవు నిలబడటం, ఎక్కడెక్కడ ఉన్నావు? భోజనము, దేవుని భోజనము దగ్గరే, దేవుని బల్ల దగ్గరే ఉన్నటువంటి ఇస్కరియోతు యూద. నేను మైదానంలో పెరుగుతున్నానండి, పాటలు పాడుతున్నానండి, వాక్యం కూడా మా అయ్యగారు బాగా చెప్తారండి. ఇలా కాదు, యేసయ్య పక్కన ఉన్న ఆయనకే అపవాది వేసింది వల. దేవునిలో పాట, ప్రార్థన, వాక్యం అన్నీ కలిగిన వారికే అపవాది వేస్తుంది వల. ఆ వల ఏ విధంగా? డబ్బుతోనైనా వేయచ్చు, లేకపోతే అందంతోనైనా వేయచ్చు, లేదు బలంతోనైనా వేయచ్చు, లేదు కులంతోనైనా వేయచ్చు. ఏదో వస్తువుతోనే, దేవునితో దాంతో వేస్తుంది వల. ఆ వల ద్వారాగా దేవుణ్ణే అమ్మేసే స్థితి, దేవుణ్ణే వదులుకునే స్థితి. అసలు బైబిల్లో రాయబడి ఉంది, ఆయన్ని ఆ సమయంలో ఆయన్ని వాడటానికి అసలు యోధాన్ని పుట్టించింది. అయినప్పటికీ కూడా తల్లి గర్భంలో ఆ వ్యక్తి పుట్టకుండా ఉండుట మేలు అని ఉంది. ఆయన పుట్టి యేసుక్రీస్తుని అప్పగించాడు, చూస్తారా? ఆయన పుట్టకుండా ఉంటే చాలని రాయబడి ఉంది బైబిల్లో. ఈ రోజున కూడా మనం మందిరంలో ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము, ఆయన మాటలు వింటున్నాము. కనుక మన మీద వలయటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతాయి. అపవాది పక్కనే ఉంటాడు, నా పక్కన కూడా ఉంటాడు. మీ పక్కనేంటి, నా పక్కన. వాక్యం చెప్పేవాడి పక్కన, యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు కదా, లేడా? ఆ రాళ్ళు రొట్టెలు వేసి తిను. ఆయన ఉపవాసం ఉండి బలహీనతతో, ఆకలితో తూలుకుంటూ ఉన్నప్పుడే వెళ్ళింది అపవాది. వెళ్ళి ఇదిగో ఆ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను. ఇలాంటివన్నీ అపవాది శోధించింది ఎవరినంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని. మనమే పాటి వారు రా. కాకపోతే పశ్చాత్తాపడి, నాయన ఈ ప్రశ్న నాకు వద్దయ్యా, మేము మార్చుకుంటామంటే దేవాతి దేవుడికి అనుగ్రహించి అలాంటి ఆలోచన నాకైతే ఇచ్చాడు. నిజంగా నాకు నేను అడిగింది కొంతే కానీ దేవుడు ఎంతో ఇచ్చాడు. లేకపోతే నేను కూడా చాలా బలహీనుడు. ఆ బలహీనతని విడిపించినందుకు ఆయనకి కోట్లు కొన్నిదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ అందరి ఎదుట. కనుక ఇక్కడ చెప్తుందంటే ఇస్కరియోతు యోధావనే మనం ఉండకూడదు, మనం ధీమాగా ఉండకూడదు, బ్రతికేసాం అనకూడదు. బ్రతికేసాం. ఒక సేవకుడు అన్నాడు, నేను దేన్నైనా ఎదిరించగలను అన్నాడు. కానీ అన్న సంవత్సరాల 2 సంవత్సరాల లోపలనే ఆయన అందరికంటే పడిపోయి ఉన్నాడు. నేను కళ్ళారా చూశాను రా. నేను బతికేశాను కాదు, బ్రతుకుచూ ఉన్నాం. ఏ క్షణానైనా పడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా బ్రతుకుచూ ఉన్నాం అంతే. కనుక ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇస్కరియోతు ఏదో కూడా ఆలోచన, ఆయన ఆలోచన అపవాది ఆలోచన. మొట్టమొదటిగా నెంబర్ 1 పెద్దలందరూ కూడా ఆలోచించారు.
నెంబర్ 2, యేసుక్రీస్తు పక్కన ఉన్న ఆయన్ని అంతకుముందే ఆలోచనలో పడేసి రెండోది ఉంది. దాన్ని బట్టి మూడోది దగ్గరికి వెళ్దాం. అసలు దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు? ఇలాంటప్పుడు మనం నమ్ముకున్న దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు? ఎవరు, ఏమై ఉన్నాడు? మూడవది యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భూమి మీద అమ్మా ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అతనికి పేరు. మనం ఈ చోట్ల ఉన్నాము, మనకి యజమానుడు, మనకి రాజు, మనకి భూపతి, మనకి ఆ దేవుడు ఎలా ఉన్నాడు? ఎన్ని కనుక్కున్నాడు రా మనకున్న దేవుడు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఎవరికీ లేవు, అన్ని ఎవరికీ లేవు. ఇక్కడ చెప్తుంది ఏమనంటే ఏలయనగా మనకు శిశువు పుట్టాను. పుట్టాడు. అంతేకాకుండా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడ్డా? ఇది ప్రవచనం కనుక ఆయన భుజముల మీద రాజ్యభారములను. భారం ఉందా? ఆ భారమే సిలువ కొయ్య. దానిని బట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆ పేరు పెట్టబడింది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందా? ఆయన మనకు దేవుడై ఉన్నాడు, సామాన్యుడు కాదు. ఆలోచన, నిన్నేం చేయాలో ఆలోచన కర్త, నిన్ను ఎలా నడిపించాలో ఆలోచన కర్త, నిన్ను ఎలా ఆదుకోవాలో ఆలోచన కర్త, నిన్ను ఎలా పెంచుకోవాలో ఆలోచన కర్త, నిన్ను ఎలా పోషించుకోవాలో ఆలోచన కర్త, నిన్ను ఎలా నలగొట్టాలో కూడా తెలుసురా. ఈ రోజున అయ్యో వ్యాన్ కొన్నా లక్షల రూపాయలు పెట్టి అక్కడ పెట్టా, ఆడి చేతికి ఇవ్వట్లేదు, కట్టట్లేదు. ఆడు మా చేతికి ఇవ్వట్లా డబ్బులు, యానిత్యం ఒకసారి చేయించుకున్నాం, అయ్యి ఇవ్వట్లేదు, ఆడు చేయట్లేదు. ఏంటోనండి ఇంట్లో పడిపోయాం. నలుపుతున్నాడు దేవుడు. ఒకవేళ ముందులాగా చేసేసుకుంటారేమో, ముందు ఒక వ్యాన్ వచ్చింది దానిలాగా చేసుకుంటారేమో, జాగ్రత్త పడటం కోసమేనేమో. నేనేదో కళ చూసి చెప్పట్లా. దేవాది దేవుడి పేరిట మీ ఇద్దరు కలిసి నడుగుతున్నారు. ఒక లెక్కలో ఇల్లు పిల్లలేరు. అటు వ్యాన్ లేక కొన్నాడు, వ్యాన్ వచ్చాక కొన్నాడు. ఆ విధంగా కిస్తీ కట్టాలి బాబోయ్ అన్నాడు వాళ్ళ భర్త శాంతిరాజు గారు. కిస్తీ కట్టాలండి అసలు ఎలాగ ఎంత అర్థం కావట్లేదు. దేవాది దేవుడు ఆలోచనకర్త. నీకు ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, నీకు ఆలోచనకర్త బలవంతుడు దేవుడు. దేవుని ద్వారా ఆశ్చర్యం చేస్తాడు, ఒక ఆశ్చర్యం చేస్తాడు. ఎబ్రీ పత్రిక 4:12 ఈ వచనం అంటే నాకు బాగా ఇష్టం. చాలా చోట్ల దీనిని గురించి అమ్మా, ఎందుకనగా దేవుని వాక్యము అమ్మా ప్రతి సజీవమైన బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి అమ్మా ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క అమ్మా తలంపులను, ఆలోచనలను అమ్మా. అది చాలండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైంది అంటే బతికున్నది. అది అంటే బ్రతికుండేది వాక్యం. ఈ భూమి మీద ఏదైనా లయమైపోతుంది, కానీ దేవుని మాట మాత్రమే జీవించి ఉండేది. సున్నైనా పుల్లైనా పోకుండా ఉండేది. అంతేకాదు బలము గలదై రెండంచులు గల ఖడ్గము అంటే
పాత నిబంధన కొత్త నిబంధన. రెండంచుల గల ఖడ్గం, ఇక్కడ కత్తి పెట్టి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం బైబిలే కత్తి, ఖడ్గం మన బైబిలే కదా. ఈ బైబిల్ అనేది ప్రకటిస్తూ ఉంది. నీకు పట్టుకెనా, నాకు కూడా, నీకు మాకు నాకు కూడా. రెండంచులు అంటే ఏంటంటే అటు నిన్ను నరుకుద్ది, తేడా వచ్చి నన్ను నరుకుద్ది. ఇందులో నరకుండా ఎవరిని వదిలిపెట్టి నేనే ఇంకేముంది, నేను చెప్పోడు కదా, మీరు విన్నోడు కదా కాదు, చెప్పేవాడిని నరుకుద్ది, వినేవాడిని నరుకుద్ది. అందుకే ఎటువంటి కట్టో కూడా అంత పోతులు ఉండదంట. దాని గురించి చెప్తున్న బలముగా ఇల్లదే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్ళను మూలుగులను విభజించు మట్టుకు దూరుచు. వాక్యం వినాలి వినాలి అని చెప్పి ఎందుకు తెలుసా? ఇంత పిల్లలకు కూడా వాక్యం సండే స్కూల్ ఎందుకు తెలుసా? అది ఆ వాక్యం అనేది లోనకి దూరుచు అంటే దేని దాన్ని కంటి కక్కం వలె నష్టం చేస్తూ నీలో ఉంచేది మంచిదే ఉంచుద్ది ఆ వాక్యం, అంతేగాని చెడు పెరిగితే ఉంచదు. అందుకే దేవుని మందిరంలో ఎదుగుతున్న పిల్లలు ప్రత్యేకంగా కనపడతారు. వాళ్ళు తోటమాలి పెంచుతున్న తోటలో ఒక పార్కులో మొక్కలాగా అందంగా ఉంటారు. పార్కులో మొక్క ఉంటుంది, మన ఇళ్ళ పక్కన ఉంటాయి ఆ మొక్కలు, పార్కులోనూ ఉంటాయి. పార్కులోకి వెళ్ళంగానే అరే ఇదేంటి ఏత్తొప్పు కదరా, ఏంటి ఎంత అందంగా ఉంది. ఏత్తొప్ప నీట్గా ఉంటే వేరు, పార్కులో ఉంటే వేరు. మందిరంలో పెరిగిన పిల్ల వేరు, బయట పెరిగిన పిల్ల వేరు. అందుకని వాళ్ళు అందంగా పార్కులో పెరుగుతుంటే, అందుకని ఆ వాక్యం సండే స్కూల్ చెప్పనే, సండే స్కూల్ టీచర్ చెప్పనే, ఎవరైనా చెప్పనే, అది దూరుచు. ఆ విధంగా వాక్యం దూరుచు వారిని విభజించే మట్టుకు కూడా ఇక్కడ చెప్తుంది ఏంటంటే కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించచ్చు. ఈ రోజున బయట ఉన్న వాళ్ళని ఎవరైనా తప్పు చేశానని పబ్లిక్గా ఒప్పుకోమని చాలామంది ఉన్నారండి. తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, ఒకవేళ సరైన వాళ్ళు కూడా ఉన్నారు. నేను 100 సార్లు చెప్తాను, నేను వ్యభిచారిని, నేను తాగుబోతుని, నేను తిరుగుబోతుని, నా భార్యను కొట్టానని నేను చెప్తా. ఆ విధంగానే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా పొరపాటు జరిగింది అని నిలబడి సాక్షి చెప్తూ ఉంటారు. చెప్తావా? కానీ ఇతరులను చెప్పమని తప్పెట్టుకుంటారు. అంతే. ఏంటంటే పొరుగు పోద్దేమోనని. ఎప్పుడైతే చెప్పావో అప్పుడే దేవుని పేరున జరిగేదేంటి? ఎప్పుడైతే అలా చెప్పావో, ఒక మనిషికి దేవుడు ఆ విధంగా చెప్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:5. ఎందుకని చెప్తున్నావు అలాగా? అమ్మా నేను ప్రతి ఆటంకమును చెరపట్టి. ఏం చెరపట్టి? ప్రతి ఆలోచన. ఆ ఆలోచన ఎవరు చెరపట్టారంటే క్రీస్తు చెరపట్టాడు కనుక నిలబడి చెప్పేస్తారు, నేను ఇలా చేశా, ఈ రోజున దేవుడు మార్చుకున్నాడు. దేవుడు చెరపడితేనే ఆ మార్పు వస్తుంది. కానీ ఎవరన్నా చెరపడితే కొట్టినా తిట్టినా ఏం చేసినా జైల్లో వేసినా దేవుడే మార్పు ఇవ్వకపోతే, దేవుడే మార్చకపోతే ఆ వ్యక్తి మారడంతే. కొట్టు తన్ను వృద్ధి వాళ్ళు ఆ బాడీ మారడం ఏంటి? ఎన్నిసార్లు కొట్టాడు, ఎంత కొడుతున్నాడు ఆ అమ్మాయిని భర్త, వీధిలో పరువు తీసేస్తున్నాడు. అయినా ఆ అమ్మాయి ఆ పని మాటలు అంటారు కొంతమంది. ఆ అబ్బాయిని ఎంత హేళన చేస్తున్నారు. పుట్టాడు, పెరిగారు, అన్నదమ్ములు 4, అన్న కొట్టాడు, తమ్ముడు కొట్టాడు, అందరూ కొట్టాడు, అయినా ఆడి బాడీ మార్చుకున్నాడు. ఇవన్నీ కూడా ఎన్ని జరిగినా మారడు అంటే మార్చేది ఒక వాక్యమే. ఆ వాక్యం ఎక్కడికి దూరందంటే పైన ఉండదు, అది కేడల్లో గెలిపోద్ది, హృదయంలో గెలిపోద్ది, మూలుగుల్లో గెలిపోద్ది. అంతా విభజించేస్తాంట. ఇది అది చెడుని తీసేసి మంచిని మాత్రమే నీవు ఉన్నది. ఆ ఉన్నప్పుడే దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలండి. నేనైతే గత కాలంలోనండి ఫలానా వ్యక్తిగా ఉండేవాడినండి. నిజంగా ఈ రోజున తాగుడు మానేశానంటే మహానుభావుడు మార్పించాడండి. నా జీవితంలో నేను మానలేదు. నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లెలు అందరూ చీ అన్నారండి. చివరికి నా భార్య, నాకు పుట్టిన పిల్లలు కూడా చీ అన్నారు. మానలేకపోయారు. దేవుని మందిరానికి వచ్చా, మహానుభావుడు మార్పించాడు. అదే చేసే పని. దాన్నే ఇక్కడ ఏమంటారంటే చెరపట్టి అంటే దేవుని పేరుతో చెరపట్టబడతారు. ఇది ఎన్నమాట?
ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు, ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు. ఇక్కడికి వచ్చినప్పుడు లోబడితేనే ఏ పని చేసినా. చిన్న చిన్న పిల్లలు వాళ్ళిద్దరు ఎవరి కాలంలో ఉన్నారు, రాము సిద్ధార్థ. వారు వచ్చినప్పుడు నేను అనుకున్నా, మరి వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా, చిన్న 500 తీసుకున్నాను. మేమేమైనా కూలికి వచ్చామేంటండి అయ్యా? లేనే లేదు, మేము ఈ 500 తీసుకుంటే మీకు కూలికి వచ్చినట్టే. అదేంటి నా అనుకుని మేము వచ్చాం. అన్నయ్యను పంపించాక వచ్చాను, మా నాన్నగారు అనుకుని మీకు పని చేశాను, మీరు కూడా మాకు డబ్బులు. అదేంటి అయ్యారు? నిజంగా నాకు చాలా చోట్ల చాలా మంది ఉంటారు, కానీ 100 రూపాయలకి గుర్తుపడేవాళ్ళు ఉంటారు. 500కి ఇచ్చిరా తీసి మామూలుగా ఇచ్చి పెట్రోల్ పోసుకుంటాం. అబ్బే మేము పని మీద, దేవుని పని మీద, సేవకుడి పని మీద వచ్చాం. నిజంగా రాణి ఫోన్ చేసి ఎలా పంపించారండి అయ్యారు ఆయన టాక్కుని ఫోన్ పెట్టి బాబు. అప్పటి నుంచి ఒక్క నిమిషం ఆగకుండా ఇంటికి చేరేటంత వరకు నేను నా భార్య ప్రార్థన చేస్తూనే ఉన్నాను. బాబు చాలా గారంగా గమనించుకుంటున్నాను. ఆయన గుర్తొచ్చింది బాబు, ఎప్పుడు సేవకులకి వెళ్ళి నా సొంత పనికి అక్కడ ఎవరిని వాడుకోలేదు నాయన, మీ పనికే వాడాం. కానీ ఇదొకటి. ఒకసారి రామును చాలు రాజు గారు వచ్చి ఇసుక పట్టుకొచ్చారు. ఈ 2 పనులే నా సొంత పనికి, నా ఇంటికాడ పనికి వాడేది. నేను ఆ విధంగా వాడటానికి నాకు ఇష్టం ఉంటుంది. ఆయన ఊరంతా తిరిగేసి హ్యాపీ డ్రైవర్ కోసం ఎవరు లేరు, పిల్లలు పంపించేయారు. ఏం చేయాలని ఆ బాధలో ఫోన్ చేస్తే పిల్లలిద్దరు వచ్చేసారు. వెంటనే ఈ విధంగా ఇంకో మాట కూడా చెప్పాలి, నాకు తల్లి మనసు ఆ విధంగా ఉంటుంది. గాయం చేశానే నా కూతురికి అని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చూసుకున్నాక అమ్మయ్య అనుకున్నాను. ఆ విధంగానే దేవత అన్న కూడా తిరగాడు. ఎలాగో దాని గురించే అదే ఇప్పుడు చెరపట్టబడి వాళ్ళు ఏం పట్టబడ్డారు? దేవునికి చెరపట్టబడ్డారు. దేని బట్టి? ఆలోచన విషయంలో, ప్రతి ఆలోచన విషయంలో చెరపట్ట. ఇక్కడ కూడా మీరు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండండి. యేసుక్రీస్తు నామములో చెరపట్టబడండి. అప్పుడే వారు ఎలా ఉంటారు అంటే, అప్పుడు ఎలా ఉంటారు? దేవుడు ఏం చేస్తాడంటే, అదే 2 కొరింథీ తీసుకుందాం. మొదటి కొరింథీ తీసుకుందాము 4:5. అమ్మా కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ఎక్కడికి వస్తుంది? ఎప్పుడు వస్తుంది మెప్పు? నీ హృదయంలో ఆలోచన చేసినప్పుడు, దేవుల్లో ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుడికి భయపడినప్పుడు అప్పుడు వస్తుంది. ఎప్పుడు ఆలోచన మెప్పు ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు వచ్చినప్పుడు. అదేవిధంగా మెప్పే కాదు, ఘనహీనత కూడా వస్తుంది. ఈ రెండింటిలో ఏది కావాలో కోరు. అంటే యేసుక్రీస్తులో ఉన్నాం, నన్ను ఎవరు చూస్తున్నా, నన్ను ఎవరు అంటలా, నా ప్రభువులో ఉన్నానని చెప్పుకోవటమే కాదు, మెచ్చుకునే రోజు ఒకటి ఉంది. ఎంతమందిలోనంటే మొత్తం ప్రపంచం అంతా కలిసి ఒకే ఒక రోజు ఉంది, ఎత్తబడే రోజు. ఎత్తబడిన రోజున ప్రభువు వలన నీవు పొందుకునే మేలు, రా ఫలానా నా కూతురా, ఫలానా నా బిడ్డ అన్నప్పుడు నువ్వు సంతోషంగా వెళ్ళిపోయి పక్కనే నిలబడి, అమ్మో నా ప్రభు ఎంత ఆధిక్యత ఈ రోజున. చిన్నదానికి ఎక్కడ దాకా ఎందుకు? నువ్వు నమ్ముకుని నువ్వు గెలిపించుకున్న ఒక ఎమ్మెల్యే గారు వచ్చాడు అనుకో, జయన్ నుండి వస్తారు కదా గెలిచాక. అప్పుడు దాకా అటు వస్తుందా ఇటు వస్తుందా ఏం చేయాలని ఇటు చేయాలని కూడా కొంతమంది. కానీ నువ్వు అనుకున్నది గెలిచేటప్పటికి ఎంత ఒళ్ళు పొంగిపోయి వెళ్ళిపోయి ఆ ఎమ్మెల్యే గారి పక్క నుంచి నేనేసే ఓటు ఎంత ఆనందంగా ఉంటుంది. ఏది ఒక ఎమ్మెల్యే గారు ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటే ఆయనకి అలా ఉంటే, మన ప్రభు అయిన దేవుడే కానీ భూమి మీద వచ్చినప్పుడు నిన్ను పిలిస్తే, నిన్నైతే ఎమ్మెల్యే గారు పిలవరు, నువ్వే వెనకమాల తిరుగుతావు. నువ్వు ఓటేసిన సంగతి ఆయనకి తెలియదు, ఆయన గెలిపించిన సంగతి కూడా ఆయనకి తెలియదు. గెలిచేసే సంతోషంలో ఆయన ఉంటాడు. గెలిపించాడు అని నువ్వు అనుకుంటావు,
కానీ యేసుక్రీస్తువే నిన్ను పిలుస్తాడు. ఇట్లా ఇట్లా నువ్వు చేసిన మేలేంటో అలా చెప్తానని అంతమందిలో నిన్ను సంఖ్యలో ఎత్తుకుంటే ఎలా ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చి అంత ఘనత అనేది అదే నీకు ఘనత. అదే ఆలోచన చేసుకున్నా. ప్రభు వచ్చినప్పుడు నన్ను ఎత్తుకుంటాడు, నన్ను పిలుస్తాడు. అదే చెప్తుందనమాట. హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు, ఎవరి మెప్పు అలకిస్తాడు అని 6వ మాటగా చెప్తుంది. 7వ మాట, చివరికి దేవుడు చెప్పేది ఏంటి? చివరికి దేవుడు చెప్పేది ఏంటి? సామెతలు 8:14. అమ్మా, సామెతలు 8:14 వచ్చాం. అమ్మా, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నావశ్యము, జ్ఞానాధారమునే పరాక్రమ నాదే. ఎవరంటే ఇచ్చేది అసలు? నువ్వు చదువుకుంటే వచ్చే జ్ఞానం కాదురా ఇది. లేదా నువ్వు నేర్చుకుంటే వచ్చే జ్ఞానం కాదురా. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే. సొలొమోను గారికి ఎవరిచ్చారు? బాలుడే. ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఏలటానికి రాజుగా బాలుడిగా ఉండగానే ఇచ్చేశారు. అవన్నీ చూసి నాయన వీళ్ళందరినీ ఏలటం నేనా అన్నప్పుడు దేవుడి దగ్గర మోకరించి నాయన నాకు జ్ఞానం ఇవ్వబట్టి ప్రత్యక్షమైపోయాడు దేవుడు. అయిపోతే నీకు ఏం కావాలో కోరుకుంటే నాకు తెలివి జ్ఞానం చాలయ్యా. ఎందుకని వీళ్ళందరినీ ఏలుబడి చేయాలంటే 2 చాలు నాకు. ఆ 2 మీద గురి, ఆ విధంగా గురి పెట్టుకుని నువ్వు నా కుటుంబాన్ని కట్టుకోవటానికి, నా బిడ్డలను పెంచుకోవటానికి, నా ఇల్లు కట్టుకోవటానికి, నేను శుభ్రంగా మంచిగా ఉండటానికి నాకు ఆలోచన ఇవ్వ బాబు, ఆలోచన ఇవ్వని. తెలివి జ్ఞానం సమస్తాన్ని ఇచ్చేది ఆయనే. అందుకే ఆయన అన్నాడు, నువ్వు అనుకోవచ్చు నా బిడ్డ చదువుకుంటే మంచి ఆలోచన వస్తుందని. చదువుకు వచ్చే ఆలోచన వేరు. లేదు టీవీ కాడ కూర్చుని ఈ సీరియల్లో భలేగా నేర్పుతున్నారు. ఆ నేర్పేది వేరు. సీరియల్లో నేర్పేది వేరు, సినిమాల్లో నేర్పేది వేరు, బడిలో ఉన్న పాఠాలు నేర్పేది వేరు. అన్నిటికీ మించినది ఏంటంటే ఎక్కడ నేర్చుకోవాలంటే దేవుని మందిరంలో నేర్చుకుంటే ఆ నేర్పించి ఆయన అన్నాడు, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశములో ఉంది. నేను ఇవ్వాలి ఎవరికి ఏది ఇచ్చినా. అంతేగాని జ్ఞానాధారమునే పరాక్రమం పరాక్రమం పరాక్రమం. ఆయన ఇచ్చిన పరాక్రమే 1000 రూపాయలు అసలు తృణప్రాయంలో దోసేశారు. ఆ వయసులో ఉన్న పిల్లలకి డబ్బు ఎంత అవసరం? అవసరం కదా. 150 ఉంటే ఫోన్ పే ఇచ్చండి, ఫోన్లో కాల్ చేసుకున్నాం 200. ఏదైనా ఎంత అవసరం? వయసులో ఉన్న పిల్లలకి వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు చేస్తుంటే డబ్బులు ఎందుకు అయిపోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాడు. తృణప్రాయంలో తెచ్చేశారు. పరాక్రమం ఎవరి పరాక్రమం? అది దేవుడిచ్చిన పరాక్రమం. అది అందరికీ రాదురా, అందరికీ రాదు. కనుక ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే పరాక్రమం కలిగి ఉండండి. దేవుని వైపు చూడండి. దేవుడి జ్ఞానాన్ని మాత్రమే తీసుకోండి. సొంత ఆలోచనలు పెట్టుకుని సొంత జ్ఞానాన్ని సంపాదించుకుని అటు ఇటుగా ఉండబాకండి. పోయిన వారంలో నీవు ఎక్కడ నిలబడ్డావు, ఈ వారంలో ఈ వాక్యాన్ని బట్టి ఎక్కడ నిలబడతావు? ఈ 2 ట్రాలీ వేసుకుని దేవుని పేరట ఉందాము, దేవునిలో జీవిద్దాము. మరి పాట చెప్పేది వెళ్ళిపోదాం. మెంబర్ 1 ఏంటి? కాబట్టి వారు పెద్దలతో కూడి ఆలోచన చేశారు. ఎందుకని? దేవుణ్ణి రాని కూడా చేయాలని పెద్దలు ఆలోచన చేశారు. డబ్బులు ఇచ్చారు, ప్రయోజనం లేదు. నెంబర్ 2, అపవాది ఇస్కరియోతు దగ్గరికి వెళ్ళిపోయి ఆలోచన పుట్టించి ఆయన దేవుణ్ణే అమ్ముకునేలాగా ఆ పాత్ర పోషించేలాగా చేసింది డబ్బు. నెంబర్ 3, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. ఆలోచన పుట్టించేదే దేవుడు. కర్త అంటే ఎవరు? పుట్టించేవాడు అని అర్థం. కర్త. టీవీ బాగు చేసేవాడు ఉన్నాడు. ఆ టీవీ బాగు చేసేవాడు ఎవరయ్యా అంటే టీవీ తెలిసిన వాడే బాగు చేస్తాడు. అతడు కర్త. దేవుడు మానవుడిని చేశాడు. ఆ మానవుని ఆలోచన, మానవుని నడిపించే విధానం ఆయన కర్త అయి ఉన్నాడు. ఏంటి ఆ కర్త అయి ఉంటే చాలా మంది బజార్లో తిరుగుతున్నారుగా.
కర్తే. ఆ కర్తకు ఒక వ్యతిరేక ఒకడు ఉన్నాడు, అపవాది. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు దొంగ, వాడు నరహంతకుడు. వాడు పోటీ పెట్టుకుని ఈ భూమి మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అందుకే దేవాతి దేవుడు అయ్యా నాకు ఇది చేయవా అని అడగకుండా ఏది చేయడానికి లేదండి. ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు భూమి మీద ఉండగానే ఆయన దగ్గరకు వచ్చి అయ్యా అని అంటే నీకేం కావాలన్నాడు. గుడ్డోడే తెలిసినికి, కళ్ళు కావాలి తెలిసినికి. ఆయన వచ్చిన పని ఏంటో నీకు తెలుసు, కానీ ఆయన అడగాలి. అందుకే ఈ రోజున ఈ చోట్లోకి వచ్చినప్పుడు నువ్వు అడగాలి, నేను అడగాలి మన అవసరం. లేదు బయట తిరిగొడున్నాడు, వాడు కూడా తప్పు తెలుసుకుని వచ్చి మందిరంలో ఒక్కసారి వస్తే అప్పుడు పట్టుకుంటాడు. అంతేగాని బయట కూడా 9 మంది ఉన్నారు కదండి, నడిపించచ్చు కదండి. అసలు వస్తే దగ్గరికి ఆయన చేసేది చేస్తాడు, అడిగితే చేసేది చేస్తాడు. కనుక ఆ విధంగా చేయాలి. ఇది ఎన్నో మాట అంటే మూడవది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నాలుగవది దేవుని వాక్యము సజీవం, జీవమై ఉన్నది వాక్యం. ఈరోజు చెప్పే మాటలు అదే హృదయముల యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. ఆలోచన అది వచ్చింది కాదని శోధించుతున్నది. అదేవిధంగా ఐదవది ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెర పట్టబడతారు ఈ చోట్లోకి వచ్చిన వారు. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఏం మారారని ఇక్కడికి వచ్చినా మారలేదు. మారే రోజు ఒకటి ఉంటుంది, నువ్వు తీసుకురా, నువ్వు పంపి, నువ్వు నడిపించు. చెర అంటే ఏంటో బయట చెర కాదు, దేవునిలో ఉండటం కూడా చెరే. తెలుసా, దేవుని పత్యం చేయాలంటే మహాశరండి. దేవుని పత్యం అంటే సామాన్యం కాదు. దేవునిలో ఉండాలంటే ఎప్పుడు పక్కనే ఉండి పర్లేదు కానీ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఏం కాదు, ఎవరు చూస్తున్నారు, నీ ప్రార్థన నీ దేవుడే, నీ పద్ధతి నువ్వు ప్రతిభ అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకు అబ్బాయి అంత ఒక్క చుక్కేసుకో, ఇది వంట వేసుకున్నాడు కదా, కాపుగా కిళ్ళి వేసుకో వాసన రాకు. లేకపోతే ఇంటికి వెళ్ళి మీ ఆవిడ చూస్తేనేగా మెదలకుండా వెళ్ళిపోయి అన్నం పెడితే తినేసి మెదలకుండా అడిగి ఊడుకు వాసన రాదు. ఇవన్నీ చెప్పి అపవాదు ఉంటాడు. అదే జన భయం ఉంటుంది. దేవుడి భయం లేకపోతే తాగేలే ఏజాతో చేయాలి. దేవుని భయం ఉన్నాడు దాక్కుంటా చూస్తాడు, ఇంకా నేను తప్పు చేసినట్టు అని. ఆ విధంగా భయపడేటట్టుకి చెరబట్టేది ఏంటంటే దేవుని వాక్యం చెరపట్టబడి. దాన్ని బట్టి 6వ మాట హృదయములోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు ప్రతి వానికి అమ్మా ఆ విధంగా మెప్పు ఘనత మీకు వస్తుంది. దానికోసం ఎదురు చూడండి. కానీ భూమి మీద ఏదో శరీర సుఖాన్ని కోసము, ఆనందం కోసము, ఈ దానికోసం దేనికోసం చూడొద్దని చెప్తుంది. ఆఖరిగా 7వది ఏమంటుందంటే ఆలోచన చెప్పుటయు లెస్ అయిన మంచి జ్ఞానమును నిచ్చుటయు నా వశములోనున్నది. జ్ఞానాధారమునే పరాక్రమం నాదే. అలాంటి పరాక్రమవంతుడు మన దేవుడు. అట్టి పరాక్రమం ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ నిలిచి ఉండను గాక. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి ఆలోచనలో ఉండి పరాక్రమవంతులై వచ్చే వారం అంతా దేన్ని ఛేదించాలో దాన్ని ఛేదించి మరొక వారం వచ్చినాడు అమ్మయ్య అని అందురుగాక. కొన్ని విషయాల్లో దేవుణ్ణి కలిగి పరాక్రమవంతులై ఉందరుగాక. ఆమె కొద్ది మాట దేవుడు జీవించును గాక.